చందు మొండేటి గారు ఈ చేత్తో కథని అందించడం, ఈ చేత్తో ఆ కథని తెరకెక్కించడం చేయగలిగే సవ్యసాచి. I have been a huge fan of your parents from the bottom of my heart, and now it's a privilege to work with you. And I'm sure this will be the biggest blockbuster. Chayni, first, you don't remember this, but first time ekkada kalchina telsa, నేను డిగ్రీలో ఉన్నా, యు ఆర్ అబౌట్ టు బి జోష్లో లాంచ్ అవ్వబోతున్నావు. నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే అప్పుడే స్లైట్లీ. నాకు తెలిసిన ఒక అంకుల్ చేయకి ఏదో చిన్న వర్క్షాప్, వినోద్ బాల అంకుల్ వాజ్ డూయింగ్ సమ్ స్మాల్ వర్క్షాప్ అన్నపూర్ణ స్టూడియోలో ఏదో చిన్న యాక్టింగ్ వర్క్షాప్ చేస్తుంటే వినోద్ బాల అంకుల్ నువ్వు వచ్చే అన్నారు. నేను ఆ రోజు అన్నపూర్ణగా అలౌ చేస్తారా లేదా అని భయపడ్డా, టెన్షన్. అమ్మ అన్న విషయం మీద ఎవరు ఎన్ని పాటలు రాసినా, ఎన్ని రకాలుగా రాసినా కానీ అద్భుతంగా కుదురుతాయి. అలాంటిదే అమ్మ మీద ఒక పాట రాయాలి అని చెప్పినప్పుడు చందు చాలా సంతోషించాను, రెట్టించిన ఉత్సాహంతో రాశాను. ఎందుకంటే నా మటుకు నాకు అమ్మ పాటలు ఎక్కువగా రాసిన గుర్తు లేదు. సో మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి, దాంతోపాటు సినిమాలో ఉన్నటువంటి కథకి మూలమైనటువంటి ఆ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక వెర్షన్ రాశాను. గురుతులిలు శ్రీ కీరవాణి గారు దాన్ని అద్భుతంగా స్వరపరిచారు. నా మటుకు నాకు ఇప్పుడు ఆయన పక్కన కూర్చుని నేను రాసిన పాటను వింటుంటే నాకే ఒక రకమైనటువంటి గగురుపాటు, ఒక ఆనందానుభూతికి లోనయ్యాను. ఇలాంటి మంచి సిచ్యువేషన్ కన్సీవ్ చేసినందుకు, ముఖ్యంగా అది కూడా కథకి చాలా మూలమైనటువంటి విషయం. ఈ సినిమాలో నేను కూడా భాగస్వామ్యం ఈ పాట ద్వారా. అలాగే నేను రోడ్డు మీద చూస్తుంది లగాయత్తు అన్నట్టు పాట ఒకటి. ఈ రెండు పాటల ద్వారా ఈ సినిమాలో నాకు భాగస్వామ్యం దొరికినందుకు సంతోషిస్తూ ఐ విష్ సవ్యసాచి టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సవ్యసాచి అందుకోబోతున్న విజయానికి సాక్షులుగా నిలిచిన ఈనాటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. సవ్యసాచి ఒక గొప్ప పేరు, అర్జునుడి పేరు. రెండు చేతులతోనూ సమాన స్థాయిలో బాణా నేయగలిగే అర్జునుడిని సవ్యసాచి అంటారు. అలా అంత మంచి పేరున్న ఈ సవ్యసాచికి పనిచేయడం ఎంత సంతోషమో, ఈ సవ్యసాచిలో నేను పనిచేసిన మనుషులు కూడా సవ్యసాచులు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఒకరు కీరవాణి గారు, ఈ చేత్తో సంగీతాన్ని, ఈ చేత్తో సాహిత్యాన్ని అందించగలిగే సవ్యసాచి. రెండు, చందు మొండేటి గారు ఈ చేత్తో కథని అందించడం, ఈ చేత్తో ఆ కథని తెరకెక్కించడం చేయగలిగే సవ్యసాచి. మూడు, ఈ నిర్మాతలు, మైత్రి మూవీస్ నిర్మాతలు ఒక చేత్తో సముచితమైన పారితోషికాలు ఇస్తూనే మరో చేత్తో సంచలనాత్మకమైన వసూళ్లు రాబట్టుకోగలిగే నిర్మాతలు, మైత్రి మూవీస్ నిర్మాతలు. ఇలాంటి సవ్యసాచుల నడుమ సవ్యసాచి సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో రాసిన 4 పాటలు కూడా నాకు చాలా ప్రత్యేకం. ఒక పాట 1980-81 అని వచ్చే పాట 1990 వరకు వస్తుంది. అంటే నేను పుట్టక 5 సంవత్సరాల ముందు నుంచి నేను పుట్టిన 5 సంవత్సరాల తర్వాత వరకు ఉన్న సంవత్సరాలు అవి, నా బాల్యం. ఇది చిన్న పాట అయినా కూడా మీ అందరి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. రెండో పాట వై నాట్ అనే పాట, చక్కటి ప్రేమ గీతం. నేను వై నాట్ అన్న ఇంగ్లీష్ పదం పాడిన ఇద్దరు గాయకులు తెలుగు గాయకులు అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మూడవది ఒక్కొక్కటి అన్న పాట, రామ్ జోగయ్య శాస్త్రి గారి పాటన ఒక్కరంటే ఒక్కరు అనేది ఎలా అయితే సినిమా మొదట్లో వస్తుందో అలాంటి సన్నివేశానికే సినిమా పతాక స్థాయిలో వచ్చే పాట. ఇక ఈ విధంగా 4 పాటలు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు కీరవాణి గారికి, దర్శక నిర్మాతల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్. With the fabulous idea of Chandu Garu and the support of our producers, we have tried to take you back to maybe your childhoods and your teenage. I guess you all will definitely enjoy this song and you will definitely cherish it. Thank you so much. Producers, thank you so much. Chaitu Garu and Madhavan Garu and everyone. Chandu Garu, you too, please. Andariki namaskaram. Akineni fans ki namaskaram. ఈ రోజు నా లైఫ్లో చాలా పెద్ద రోజు ఉంది.
ఎందుకంటే నేను హైదరాబాద్లో బోర్న్. సో యాక్చువల్లీ నేను తెలుగులో ఒక స్పీచ్ రెడీ చేశాను, బట్ ఈ నర్వస్నెస్ను ఎలా మర్చిపోయారు. సో ఐల్ జస్ట్ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్. Thank you, Chandu sir, for introducing me to Telugu films. Thank you, Maitri Films, for being one of the best producers and so lavish and giving the actors everything. Thank you, Chaitanya, for being probably one of the best people that I've met. He's 100% in all departments, acting, dancing, looks, everything. Thank you, Madhavan sir, Bhumika ma'am, and Dashita. It was so nice to work with all of you all. Thank you, Yuvraj sir, and Kiravani sir, for giving us such amazing music. And thank you so much. Love you all. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నాగార్జున గారితో పనిచేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతే హ్యాపీ ఎక్స్పీరియన్స్. చక్కటి పాటలు ఇచ్చారు అనంత శ్రీరామ్ గారు, రామజోగ శాస్త్రి గారు. అలాగే టైటిల్ సాంగ్ అద్భుతంగా రాశారు మా నాన్నగారు శివదత్త గారు. సింగర్స్ అందరూ చక్కగా పాడారు. ఇదిగో జీవన్ ఇక్కడే ఉన్నాడు, చక్కగా ప్రోగ్రామ్ చేశాడు. మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ గురించి స్పెషల్గా చెప్పాలండి. మోహన్ గారు, రవి గారు, అట్లాగే నవీన్ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటారు, అట్లాగే ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ కమ్ సార్. ఈరోజు అల్లరల్లుడు సినిమాలో ఒక చక్కటి పాట, నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్ అనే పాట, దాన్ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం జరిగిందండి. అయితే విధి విలాసం చూడండి, మా ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్ నాగార్జున గారికి, అక్కినేని ఫ్యామిలీకి, నాకు కూడా ఎంతో క్లోజ్ అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి మూవీస్, ఆయన ఈరోజు పరమపదించడం. ఆయనకు మోహన్ రాఘవ్ అంటే చాలా ఇష్టం. పొడగంటిమయ్య, పురుషోత్తమ లాంటి పాట నాకు కావాలండి అని అడిగి రిక్వెస్ట్ చేస్తే నేను నన్ను సినిమాకి వేణుమాధవ అనే పాట చేసి ఇచ్చాను ఆయనకి. ఎంత మురిసిపోయారంటే, ఆయన చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది. తొందరగానే వెళ్ళిపోయారు మన మధ్య నుంచి. ఆయన స్మరించుకుంటూ నేను ఈరోజు చాలా బాధగాను చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన మన మధ్య ఉంటే ఎంత ఆనందించేవారో అంతే బాధగా ఉంది నాకు కూడా. ఒక్కసారి ఆయన గురించి స్మరించుకుంటూ, తర్వాత మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ చాలా ఫ్రెండ్లీ అండి. మీరు చాలా మీకు ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే మాకు. నవీన్ గారు, ఒక చిన్న ప్రశ్న అండి మీకు. రంగస్థలం సినిమా అటువంటి గొప్ప సినిమా తీశారుగా మీరు, ఆ సినిమా ద్వారా మీరు పొందిన అనుభవాలు ఏంటి? ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఎట్లా మీరు ఈ సవ్యసాచికి ఉపయోగించారు చెప్తారా? అంటే మామూలుగానే ప్రిపేర్ అయిన స్పీచ్ మాట్లాడటమే కష్టం అండి. ఇట్లా మీరు క్వశ్చన్స్ షూట్ చేస్తే మాకు అంటే ఎవ్రీ మూవీ అండి. ఫస్ట్ మూవీ శ్రీమంతుడు, దానిలోంచి కొన్ని మిస్టేక్స్ చేస్తే పిల్లన్, దానికంటే జనతా గ్యారేజ్ కొద్దిగా బెటర్గా చేసాం అనుకుంటున్నాం. దానికంటే వి డిడ్ బెటర్ ఇన్ రంగస్థలం. విజయ్ దేవరకొండతో కూడా మీరు సినిమా తీస్తున్నారుగా, ఎట్లా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? ఫెంటాస్టిక్ అండి, సింపుల్గా ఇక అదే చెప్పాలి, ఫెంటాస్టిక్. మోహన్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I have finally come to Telugu industry and I want to thank Maitri movie makers for making that possible for me. The industry does very well when you have good producers, and I'm so happy that Maitri movies are hitting sixers over sixers in the last few films, and I'm telling you this film also, For Your Good Heart, will be a blockbuster. Secondly, I wanted to thank Jay. He's Jay. A very popular Jay. I'm so happy for you, man. But the most important thing is, I think the best part of this project is that everybody has a golden heart, and you have one of the best hearts I've seen in the industry, Jay. I have been a huge fan of your parents from the bottom of my heart, and now it's a privilege to work with you. And I'm sure this will be the biggest blockbuster yet for you. Nidhi, welcome to the industry. I'm sure it's a lucky project for you, and I hope this is as big a hit for you as your debut as I had with Alai Payude, and I'm sure it'll be a bigger hit for you.
Vijay, thanks for being such a good sport, man. Vijay Deverakonda. I have never gone on the stage and danced in my life, especially not in somebody else's function. Definitely, I haven't even danced in my own function. So, very sporting of you to do that. Congratulations, you're making a fantastic mark, and I wish you all the very best. But I think the biggest backbone of this film that you'll all be very proud of are the technical crew of this film, starting from our director, Mr. Chandru. Chandu doesn't even want to come on sit with us. He's so embarrassed. He's always standing on the side. Chandu, it's a great privilege to work with you, man. I like your vision. I love the way you've etched the characters. And I love the way you say the dialogues. I'm very, very excited to be part of the film. Thank you for making me feel so welcome. I think Ramakrishna's set is extraordinary. I think you'll all agree with me. I don't want to talk before the film, but when you see it, you'll realize it's international. My friend, our cameraman, Sandel, beautiful job. I'm so happy to finally be in Telugu. Please give us your blessings. We will talk on the 100th day function. Thank you so much. అందరికీ నమస్కారం. ఈ సాంగ్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అల్రల్లుడు సినిమా ఫస్ట్ డే చూసి ఇంటికి వెళ్ళి ఈ సినిమాకి డ్యాన్స్ చేసాను. అండ్ ముందుగా మైత్రి మూవీ మేకర్స్, దే ఆర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏ చేసినా చాలా కమిట్మెంట్తో, ప్యాషనెట్, ప్రతి సినిమాని చాలా పెద్ద సినిమా చేయాలనే ప్రయత్నం చాలా గొప్పది. డెఫినెట్గా ఈ సినిమా కూడా మీ బ్యానర్లో 4th బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చాలా పవర్ఫుల్ టైటిల్ సవ్యసాచి అని. ట్రైలర్స్ చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కథ రాసిన చందు మొండేటి గారికి నిజంగా చాలా స్పెషల్ విషెస్ చెప్పాలి. అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ చందు. ఇలాంటి కథకి లెజెండరీ కీరవాణి గారి సౌండ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఆ ట్రైలర్స్లో చూసాం, పాటల్లో చూసాం. ఎవ్రీ సాంగ్ ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ కీరవాణి గారు. ఈ సినిమాకి మా మైత్రి మూవీ మేకర్స్కి పని చేయటం, ఈ సినిమాకి ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాగ చైతన్య గారు, అండ్ యూ లుక్ సో ఇంటెన్స్ ఇన్ ద ఫిల్మ్, వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా యూ గాట్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్స్. చాలా పెద్ద సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ మాధవన్ గారు ఈ సినిమాలో పనిచేయటం నిజంగా చాలా గొప్ప విషయం. లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మన రామ్ జోగే గారు, అనంత శ్రీరామ్ గారు, రామకృష్ణ గారు, ఇలాంటి టాలెంట్ అంతా కలిసి యాడ్ అయితే ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధిస్తుందో ముందెత్తుతుంది. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సవ్యసాచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వాట్సాప్ అందరికీ నమస్కారం. చైతన్య అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ టుడే కీరవాణి గారు. కీరవాణి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా మీకు హగ్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఊరికే హగ్ ఇస్తే బాగుంటుందని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా నేను వచ్చి హగ్ చేయకుండా. బట్ ఫస్ట్ టైం కీరవాణి గారిని నేను బాంబేలో కలిసిన. బాంబే నుంచి ఫ్లైట్లు వస్తుంటే నా వెనక సీట్లోనే కూర్చున్నారు. నేను ఫ్లైట్లో ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడు కీరవాణి గారు వచ్చి డబ్బులు కట్టేసి మాకు ఫుడ్ ఉండేలా చూసుకున్నారు ఆ రోజు. ఐ రిమెంబర్ ఇట్ కాన్వర్జేషన్స్ విత్ RGB and you, and it was such a good night. And I love your music, sir, and I'm looking forward to watching this film. Next, Maitri Movie Makers. నాకు ఒక సినిమా ఇంత మైత్రి రవి గారు, నవీన్ గారు కాల్ చేసి అర్జెంట్గా నేను కలవాలన్నారు. ఐ నో బై దెన్ దే హడ్ డన్ సచ్ మ్యాసివ్ ఫిల్మ్స్. సార్ రేపు కలుద్దామా, ఎల్లుండి కలుద్దామా, లేదు ఎక్కడున్నా నేను ఇప్పుడే వచ్చి కలుస్తామని నా ఆఫీస్కి వచ్చి కలిసారు. సిన్స్ దెన్ అవర్ జర్నీ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు డియర్ కామ్రేడ్ అని చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా దింపుతున్నాం. దే ఆర్ ద లవ్లీయెస్ట్ ఐ నో, అండ్ దే హ్యావ్ సీన్ ఓన్లీ సక్సెస్ సో ఫార్, అండ్ దేర్ లవ్ టువర్డ్స్ సినిమా, వాళ్ళ ప్యాషన్ ఇస్ ఇన్క్రెడిబుల్. And sir, I truly hope that
మళ్ళీ సవ్యసాచితో గట్టి కొడతారని మీరు Maddie sir, it's lovely to see you in Telugu cinema. We all are fans here. We watch your Tamil films in Telugu and stuff and we really like it. So maaku మీరు ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం అదో it's a pleasure for us to watch you. I look forward to seeing your performance. Nidhi, you're an absolute stunner. I think you have to work double hard so that people see your looks. I wish you all the best for coming. And Chandu, you've done only good films so far. I hope you have made one more kick-ass film. And I hope Sabyasachi is really big. And coming to your man, Che. Che, I really like you, man. I don't know why. నాకు Che అంటే చాలా ఇష్టం. ఒక్కసారే కలిసిన ఒక 30 seconds కలిసింట. కానీ జస్ట్ బై ద వే ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చి నవ్విన విధానంలోనే అరే మస్తు చిల్ రిలాక్స్డ్ వైబ్ ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ ఇండస్ట్రీలో ఎవరు చే గురించి మాట్లాడినా అరే చే ఈజ్ వన్ అమేజింగ్ ఫెలో, చే ఈజ్ వన్ చిల్ గాయ్ అంటే ఎవ్రీవన్ జస్ట్ లవ్స్ హిమ్ ఫర్ ద పర్సన్ ఈజ్, ఫర్ హౌ రిలాక్స్. నాకు మస్తు స్ట్రెస్ ఫ్రీ చిల్ అనిపిస్తావు, నాకు అది చాలా ఇష్టం. అండ్ సినిమాలో యాక్టర్లు అయిపోయినాం కానీ ఐ థింక్ యాక్టర్ కాకుండా బయట కలిస్తే ఐ థింక్ వీ వుడ్ బి రియలీ గుడ్ ఫ్రెండ్స్. నేను చేయని ఫస్ట్ యూ డోంట్ రిమెంబర్ దిస్ బట్ ఫస్ట్ టైం ఎక్కడ కలిసిన తెలుసా, నేను డిగ్రీలో ఉన్నా. యు ఆర్ అబౌట్ టు బి జోష్లో లాంచ్ అవ్వబోతున్నావు. నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే అప్పుడే స్లైట్లీ. నాకు తెలిసిన ఒక అంకుల్ చేయకి ఏదో చిన్న వర్క్షాప్, వినోద్ బాల అంకుల్ వాజ్ డూయింగ్ సమ్ స్మాల్ వర్క్షాప్ అన్నపూర్ణ స్టూడియోలో. ఏదో చిన్న యాక్టింగ్ వర్క్షాప్ చేస్తుంటే వినోద్ బాల అంకుల్ నువ్వు వచ్చే అన్నారు. నేను ఆ రోజు అన్నపూర్ణకి అలౌ చేస్తారా లేదా అని భయపడ్డా, టెన్షన్ గేట్ నుంచి పంపిస్తారేమో రిటర్న్ అని చేశారు. ఓన్లీ యూ వర్ దేర్, వినోద్ బాల అంకుల్ వాజ్ దేర్. యూ డోంట్ రిమెంబర్ దిస్ బట్ దేర్ వాజ్ వన్ మోర్ బాయ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ యూ. యూ రిమెంబర్ నవా? వన్ ర్యాండమ్గా యుడ్ బి లైక్ వీడవాడు సడన్గా ఇక్కడ వచ్చిందని చూస్తున్నాను. కానీ నేను ఆ రోజు కూర్చొని ఐ వాజ్ సీయింగ్ యూ వర్క్. అండ్ నాకు ఆ రోజు ఏంటంటే నాకు చిన్న సార్ శివ, క్రిమినల్, గోవిందా చూసి నాకు నాగ్ సార్ అంటే ఒక పిచ్చి ఉండేది చిన్నప్పుడు. సో నాకు నాగ్ సార్ వాళ్ళ సన్ అన్నపూర్ణ అనగానే ఐ వాజ్ లైక్ చాలా ఇట్ వాజ్ లైక్ సమ్ నెక్స్ట్ అదర్ వరల్డ్ టు బీ దేర్ అండ్ వాచ్ యూ యాక్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కెన్ బీ పార్ట్ ఈ ఫంక్షన్లో, ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వీఆర్ ఆల్ మేకింగ్ అవర్ జర్నీ టుగెదర్. అండ్ ఏమరుస్తున్నా నాకు అర్థమవుతలేదు, కానీ I hope Sabyasachi goes on to become a massive success. And I wish the entire team all luck. Thank you for having me here and have a great night. Sabyasachi on November 2nd. Second. చాలా మాట్లాడాలండి, సో రిలీజ్ తర్వాత మాట్లాడతానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ టూ ఇంపార్టెంట్ గెస్ట్. షో గారు మా మైత్రి బ్యాండ్ వాళ్ళ ఉందంటే దానికి ముఖ్య కారణం షో గారు, థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ విజయ్ గారితో మేము ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నామండి. నెక్స్ట్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ doing this movie with us and it's pleasure working with you అండి. అండ్ ఇంకా మీతో మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది, త్వరలో చేయాలి. నిధి టు తెలుగు ఇండస్ట్రీ అండ్ గుడ్ లక్. మాధవన్ గారు, ఇక్కడ అందరూ చెప్పేది సేమ్ థింగ్, ఎవ్రీబడి ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. అండ్ ఫ్రమ్ సఖీ టు విక్రమ్ వేద, లవ్ ఆల్ యువర్ ఫిలిమ్స్ అండి. Thanks for giving us opportunity and working in our movie. Thanks. Chandu,
చందు చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి. గుడ్ లక్ చందు. ఈ మూవీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, వీఆర్ సో ఫార్చునేట్ కీరవాణి ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. బాహుబలి 2 తర్వాత నెక్స్ట్ మాకు ఈ అవకాశం దక్కిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రామకృష్ణ గారు ఈజ్ ద సెకండ్ మూవీ రంగస్థలం తర్వాత. ఎక్సలెంట్ జాబ్ అండి. అండ్ యువరాజ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ. ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు విజయ్? ఎంత అమౌంట్? 150 రూపీస్ లేవు కిరణ్ సార్, డబ్బులు లేవు. ఇదేదో కొనాలంట, డబ్బులు లేవు. ఇయ్యరా? ఉన్నాయా? 150 రూపీస్ కావాలి. విజయ్ పేటిఎం ఉందా? ఆర్టీజీఎస్ చేయొచ్చు. ఎవరు డబ్బులు లేవా? డబ్బులు అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? అన్నపూర్ణగా? రవి గారు, నేను మీకు డబ్బులు ఇస్తున్నా. అసలు చాలా విచిత్రంగా ఉంది ఇది. ఆ టికెట్ ఏది? అది దట్ ఈస్ మై టికెట్ టు వాచ్ సవ్యసాచి. ఫ్రీ టికెట్. అదే షిట్. యాక్చువల్లీ ఫ్రీ టికెట్ కాదు, నిన్ను ఒక్క టికెట్ కొనమంటే నువ్వు మొత్తం హాల్ కొన్నావు, ఫుల్ కంప్లీట్ ఫస్ట్ షో అంతా. కానీ పాపకి ఇచ్చేస్తాడు. సో టికెట్ సేల్ కూడా అయిపోయింది. November 2nd థియేటర్స్లో కలుద్దాము ఫర్ సవ్యసాచి. Firstly, like to thank Kortal Shiva garu for coming here and Mr. Rowdy. Thank you so much. ఆ స్టోరీ చెప్తూ ఉంటే అప్పటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ టు నౌ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ మ్యాన్. వాచ్ అప్ ఇన్ అ పబ్ సమ్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ డ్రింక్ సూన్. ఇవాళ పొద్దున్న లేచినప్పుడు ఏదో ఒక బ్యాడ్ న్యూస్తో లేచాను. శివప్రసాద్ రెడ్డి గారు వదిలేసి వెళ్ళిపోయారు. అక్కినేని ఫ్యామిలీకి, నాన్నకి ఎంత సపోర్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. మై విషెస్ అండ్ స్ట్రెంగ్త్ టు హిస్ ఫ్యామిలీ. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? అభిమానులు కాదు, ఫ్యామిలీ. మొన్న చెప్పాను కదా, ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్. మొన్నే శైలజారెడ్డి అల్లుడు ఈవెంట్కి వచ్చారు, మళ్ళీ పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ అక్కడ మీరు అందుకున్నారు. నాన్నకి సపోర్ట్ ఇచ్చారు, అఖిల్కి సపోర్ట్ ఇచ్చారు, నాకు సపోర్ట్ ఇచ్చారు, సుశాంత్కి, సుమంత్కి. జనరేషన్స్ మారుతూ ఉన్నాయి కానీ మీ సపోర్ట్ ఎప్పుడూ వెళ్తూనే ఉంది. థ్యాంక్ యూ. కొన్నిసార్లు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తా, కొన్నిసార్లు మీకు ఎనర్జీ ఇస్తా. కానీ నాకు ముఖ్యంగా వాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనం అందరం ఎప్పుడూ ఇలా ఉండాలి, కలిసి ఉండాలి. అభిమానులకి అభిమానులు, మా అక్కినేని అభిమానులు. ప్రతి సినిమాకి మిమ్మల్ని సాటిస్ఫై చేసేటట్టు సిన్సియారిటీ పెట్టి తీస్తాను. అండ్ నాకంటే ఎక్కువ ఈ సినిమాలో చందు ఎక్కువ సిన్సియారిటీ పెడతాడు. చందు మిమ్మల్ని అందరినీ ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు. మిమ్మల్ని సాటిస్ఫై చేయాలని అదే ప్రయారిటీగా పెట్టుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ చందు. ప్రేమంతో ఒక లవ్ స్టోరీతో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేశాడో, సవ్యసాచితో ఒక కంప్లీట్ ఆల్రౌండ్ కమర్షియల్ మూవీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. కీరవాణి గారు సార్ తాతగారితో చేశారు, నాన్నతో చేశారు. ఇట్స్ మై ప్రివిలేజ్, ఇట్స్ మై ఆనర్ సార్ టు బీ ఏబుల్ టు బీ ఇన్ అ ప్రాజెక్ట్ విత్ యూ. నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ మెమరీస్, హౌ యూస్ టు షేర్ రికార్డ్స్, లేజర్ డిస్క్స్ అన్నీ మీరు ఎలా ఎక్స్చేంజ్ చేసేవారో చెప్తూ ఉంటారు. సో ఆ మెమరీ ఫైనలీ టు బీ ఏబుల్ టు వర్క్ విత్ యూ, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ సాంగ్ ఆఫ్ సవ్యసాచి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి సౌండే మారిపోయింది. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాడీ మాధవన్ గారు, నిజంగా ఏ షూటింగ్కి వెళ్ళేటప్పుడు నాకు ఇంతమంది అమ్మాయిలు ఫోన్ చేయాలి, మేము షూటింగ్కి రావచ్చా, వచ్చి మ్యాడీని చూడొచ్చా. సార్ ఇట్స్ అమేజింగ్. The same girls who I went with in school to watch Minnale are still fans of you now. It's amazing how you just keep setting the standard and
just keep getting better and better with time, sir. It's awesome. మాధవన్ గారు ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు చందుకి ఒక ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్. ఎందుకంటే మాధవన్ గారు ఊరికే సినిమాల్ని యాక్సెప్ట్ చేయరు. ఏదో యూనిక్గా ఉండాలి, ఏదో కొత్తతనం ఉండాలి, క్యారెక్టరైజేషన్స్లో ఏదో ఎక్సైట్మెంట్ ఉండాలి, అప్పుడే ఆయన సినిమా యాక్సెప్ట్ చేస్తారు. సో చందు అండ్ ఐ ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా డిఓపి యువరాజ్, థ్యాంక్ యూ యువరాజ్ సో మచ్. అండ్ our beautiful Nidhi. Nidhi, I know how much you've dreamed to be here and dreamed to be an actor. All your dreams will definitely come true, and I pray that you go a long, long way, and you definitely will. Mika garu, art director Ramakrishna garu, andarki thank you very much. ఇప్పుడు వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానంటే అది ఒకే ఒక రీజన్ వల్ల, మా మైత్రి మూవీ మేకర్స్. నిజంగా నేను చందు ఏదో ఒక కాన్సెప్ట్ అనుకొని సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ నవీన్ గారు, రవి గారు, సివిఎం మోహన్ గారు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. నా కెరియర్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్, అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ టు బీ ఏబుల్ టు డూ అ ఫిల్మ్ విత్ దెమ్. కాంబినేషన్ని నమ్మి సినిమా తీయలేదు, మొన్న కూడా చెప్పా, కంటెంట్ని నమ్మి సినిమా తీశారు. వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ మేకర్స్. సో తప్పకుండా మీరు డిసప్పాయింట్ అవ్వరు. చందు ఏంటి డిసప్పాయింట్ అవ్వరు, కాన్ఫిడెంట్గా చెప్పు. ఏంటి ఛాన్స్లెస్ అవరండి, డైరెక్టర్ చెప్పేశాడు ఛాన్స్లెస్. సో November 2nd Sabyasachi is releasing. All so much for coming again. Love you so much. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.